నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం. ఈ వార్తలు మీకు సమర్పిస్తున్న వారు శ్రీ రామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పథకం అమలు చేయడం పట్ల సర్వత్రా హర్షం. జంగారెడ్డిగూడెంలో పాలాభిషేకంతో కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేసిన చిన్నారుల తల్లిదండ్రులు. గిరిజనుల ప్రతిభ జాతీయ స్థాయికి తెలియజేసేందుకు కృషి చేస్తాం. షాప్ సభ్యురాలు కొవ్వాసు జగదీశ్వరి వెల్లడి. ప్రపంచ రక్తదాన దినోత్సవం పురస్కరించుకుని జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్లో రక్తదాన శిబిరం నిర్వహణ. ఉత్సాహంగా రక్తదానం చేసిన సిబ్బంది. అత్యంత భక్తి శ్రద్ధలతో జంగారెడ్డిగూడెం ముత్యాలమ్మకు జలాభిషేకం. 108 కలశాల సప్తనది జలాలతో అమ్మవారికి జలాభిషేకం చేసిన భక్తులు. తల్లికి వందనం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో విద్యార్థికి 13,000 రూపాయల నగదును తల్లుల ఖాతాల్లో జమ చేయడం పట్ల విద్యార్థుల తల్లులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చిన కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహంతో తమ పిల్లల్ని ఉన్నత చదువులు చదివించుకోగలుగుతామని, తద్వారా తమ కుటుంబాలు అభివృద్ధి చెందుతాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో టీడీపీ పట్టణ అధ్యక్షులు కోనరెడ్డి కిషోర్ ఆధ్వర్యంలో శనివారం జరిగిన కార్యక్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. అదేవిధంగా స్వీట్లు తినిపించుకుని సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు పరిమి సత్తిపాడుతో కలిసి కోనరెడ్డి కిషోర్ మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటికి అమలు చేస్తూ కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్నారు. త్వరలోనే అన్నదాత సుఖీభవ, మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం కూడా అమల్లోకి రానున్నాయన్నారు. ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్న కూటమి ప్రభుత్వంలో తాము భాగస్వామ్యం కావడం ఎంతో గర్వంగా ఉందని తెలిపారు. అనంతరం తల్లికి వందనం పథకం లబ్ధిదారులు మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అమలు చేసిన తల్లికి వందనం పథకంతో తమకెంతో మేలు జరిగిందన్నారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మహంకాళి రామ్మోహన్ రావు, పెనుమర్తి రామ్కుమార్, చిట్రోజు తాతాజీ, అల్లూరి రామకృష్ణ, రాజాన పండు, చిట్టిబోయిన రామలింగేశ్వరరావు, తూటిగుంట దుర్గారావు, షేక్ నజీర్, మార్చెట్టి బాలచుట్టమ్మ, గుల్లపూడి శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, అలాగే మన విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు ఇచ్చిన మాట ప్రకారం సూపర్ 6 పథకాల్లో పథకమైన తల్లికి వందనం నిన్న 12వ తారీఖున తల్లుల అకౌంట్లోకి నేరుగా పడినాయండి. దీనికి కూటమి తరఫున మేమందరం కూడా చాలా సంతోషిస్తున్నామండి. ప్రభుత్వం కాదు, చేతలు చేసే ప్రభుత్వం అండి ఇది. మహిళలకు కూడా ఆగస్టు 15కి ఉచిత బస్సు ప్రకటించామండి. అట్లాగా ఆ విధంగా కార్యక్రమం కూడా జరిగే విధంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రణాళిక రచిస్తున్నారండి. అలాగే రైతు భరోసా ఒక వారం రోజుల లోపల, వారం 10 రోజుల రైతులకి వేస్తానట్టుగా ప్రకటించారండి. అది కూడా ఒక వారం 10 రోజుల లోపల రైతులకి నేరుగా అనుకున్నట్టుగా వేస్తారని చెప్పని తెలియజేస్తూ, ఈ ప్రభుత్వంలో మేము అందరం భాగమైనందుకు మేమంతో గర్విస్తున్నామండి, సంతోషిస్తున్నాం. ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చిన పిల్లలు, తల్లులతోటి మేము అందరం కలిసి పాలాభిషేకం చేస్తున్నామండి. మరి ఈ రోజున మన ఆంధ్ర రాష్ట్ర పిల్లలు, తల్లులు, తండ్రులు అందరూ కూడా ఎంతో సంతోషించవలసిన సమయం. ఎందుకంటే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు ఇచ్చిన మాట తప్పడు అని నిలబెట్టుకోవడానికి ఇది ఒక పెద్ద ఉదాహరణ. ఇది మన రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలి. తల్లికి వందనం అనేది గతంలో 40 లక్షల మందికి ఇస్తే ఈ రోజున 62 లక్షల మందికి ఇస్తున్నారు. అంటే దానికి కారణం ఏంటంటే, ఇది వరకు ఒక కుటుంబంలో ఒకటికే ఇచ్చేవారు. ఇవాళ ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా అందరికీ కూడా 15,000 చొప్పున ఇచ్చి అందులో 2,000 స్కూల్స్కి, 13,000 విద్యార్థికి వేస్తున్నారు. అట్లాగే ఇక్కడ ముఖ్యంగా మన రాష్ట్ర ప్రజలందరూ గమనించాల్సింది ఏంటంటే, మరి పిల్లలకి ఈ రోజున వేస్తున్నారంటే పిల్లలు అందరూ కూడా బాగా చదువుకుని మంచి విద్యావంతులై మంచి ఉద్యోగాలు సంపాదించుకుని మన రాష్ట్రాభివృద్ధికి, మన గ్రామాభివృద్ధికి, అట్లాగే తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీల అభివృద్ధికి, అట్లాగే మోడీ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, అట్లాగే పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి అందరికీ కూడా మన హృదయపూర్వక ధన్యవాదాలు ఈరోజు తెలియజేసుకుంటూ. నా పేరు సత్యనారాయణ. మాకు 3 పిల్లలు,
ముగ్గురు పిల్లలు, 2 పాపలు, 1 బాబు. మేము విద్యా వికాస్ స్కూల్లో చదివిస్తున్నాము. అందులో మా ముగ్గురు పిల్లలకి నిన్న మధ్యాహ్నం 2:30కి ముగ్గురు పిల్లలకి 13,000 కాడికి పడినాయి. ఇప్పుడు ముగ్గురు పిల్లలకి వేసినందుకు మాకు చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి థ్యాంక్స్ చెప్తున్నాము. అందులో ఓ బాబుని, ముగ్గురు పిల్లలకి 39,000 వేసినందుకు ఓ బాబుని ప్రభుత్వం తరపున చదివించినందుకు మేము ఆనందపడుతున్నాము. అమౌంట్ పడుతుందని కొండ్రెడ్డి కిషోర్ గారు ఫోన్ చేసి చెప్పారు అని వెళ్ళి మేము బ్యాంకులో చూసుకుంటే మొత్తం ముగ్గురికి అమౌంట్ పడింది. ప్రభుత్వం తరపున, కొండ్రెడ్డి గారు కిషోర్ తరపున, టీడీపీ పార్టీ కూటమి తరపున, జనసేన తరపున మేము థ్యాంక్స్ చెప్తున్నామండి. గోసులు వెంకటరావు నా పేరు. నాకు 4 పిల్లలండి. నాకు అమ్మఒడి కోసం 4 పడిపోయింది. 52,000 పడినాయి అమౌంట్. 2 పిల్లలు గవర్నమెంట్ చదివించింది, 2 పిల్లలు చదివించుకున్నాం. చాలా సంతోషంగా ఉన్నాను. నా చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి ధన్యవాదాలండి. నా పేరు లక్ష్మీనారాయణ, 23వ వార్డు జంగారెడ్డిగూడెం అండి. నాకు 3 ఆడపిల్లలండి. 3 ఆడపిల్లలకి కూడా నిన్న 12వ తారీఖున 39,000 రూపాయలు నా అకౌంట్లో నేరుగా పడ్డాయండి. ఈ పథకాన్ని ఇంత త్వరగా అమలు చేసినందుకు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి. దీనికి ఆనందం వ్యక్తం చేస్తున్నామండి. మేము ఈ ఆనందంలో భాగంగా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి పాలాభిషేకం చేయడానికి మేము ఇక్కడ రావడం జరిగిందండి. మాది రామసుందరపురం అండి. పాకనాటి రత్నకుమారి. నా 2 పిల్లలండి. 26,000 రూపాయలు పడినాయండి. తల్లికి వందనం. చాలా సంతోషంగా ఉందండి. ముఖ్యమంత్రి గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నా పేరు రాజు అండి. మా పిల్లలు 3 గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారు. మా పిల్లల 3కి తల్లికి వందనం ఒక్కొక్కరికి 13,000 చొప్పున పడ్డాయి. ఆ డబ్బు పిల్లల చదువుకి చాలా ఉపయోగపడుతుంది. నేను ప్రైవేట్గా చేసుకుంటున్నాను వర్క్. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ఈ డబ్బుని పిల్లల చదువుకి ఉపయోగిస్తాను. నాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు. గిరిజనుల ప్రతిభ జాతీయ స్థాయికి తెలియజేసేందుకు తాను అన్ని విధాలా కృషి చేస్తానని షాప్ సభ్యురాలు కొవ్వాసు జగదీశ్వరి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం జగదీశ్వరిని షాప్ సభ్యురాలుగా నియమించింది. ఈ సందర్భంగా ఆమెకు పలువురు ప్రముఖులు అభినందన తెలిపారు. పోలవరం మండలం గుంజవరం గ్రామంలో జగదీశ్వరి మీడియాతో మాట్లాడారు. తనపై ఎంతో నమ్మకంతో షాప్ సభ్యురాలుగా నియమించిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. తనకు అన్ని వేళలా అండగా నిలుస్తున్న గిరిజనులకు రుణపడి ఉంటామన్నారు. గిరిజనుల అభివృద్ధికి అన్ని విధాలా కృషి చేస్తామన్నారు. త్వరలోనే ఐటీడీఏలను సందర్శించి సమస్యలు తెలుసుకుని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామని జగదీశ్వరి తెలిపారు. ఈరోజు గిరిజన మహిళనైన నన్ను గుర్తించి శాప్ డైరెక్టర్ పదవికి అవకాశం కల్పించిన మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ అన్న గారికి, అలాగే స్పోర్ట్స్ మినిస్టర్ రాంప్రసాద్ రెడ్డి గారికి, షాప్ చైర్మన్ రవినాయుడు అన్న గారికి నాకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మనం పార్టీ పరంగా చూసుకున్నట్టయితే గిరిజనులకు ఎంతో గుర్తింపునిస్తూ అన్ని శాఖల్లో కూడా గిరిజనులకు అవకాశం కల్పిస్తుంది ఈ తెలుగుదేశం ప్రభుత్వం. అలాగే మనం చూసుకున్నట్టయితే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అయిన సందర్భంగా తల్లికి వందనం పథకం రిలీజ్ చేయడం జరిగింది. ప్రతి పేద ఇంటిలో కూడా మనం సంతోషాన్ని చూస్తున్నాం. అలాగే దీపం పథకంకు మా ఉచిత బస్ ప్రయాణం, ఆకలి తీర్చే అన్నపూర్ణేశ్వరిగా అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం కానీ, ఆర్థిక భరోసాని ఇస్తూ అన్ని వర్గాల వారికి అందుబాటులో ఉంటుంది ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. గిరిజనులు అంటేనే మారుమూల కొండ ప్రాంతాల్లో నివసించారు. అలాగే వాళ్ళ సమయాన్ని కూడా ఎక్కువగా క్రీడలపై ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అలాంటి గిరిజన శాఖకు నన్ను ఎన్నిక చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. పై నా వంతు సహాయంగా నేను ఎంతో హెల్ప్ చేస్తూ ఉంటాను. గిరిజనుల్లో కూడా చాలామంది నేషనల్ ప్లేయర్స్ ఉన్నారు, స్టేట్ ప్లేయర్స్ ఉన్నారు. ప్రతి దాంట్లో కూడా గిరిజనుల పిల్లలు ఉండడం చాలా సంతోషాన్ని ఇస్తుంది. నా వంతు సహాయంగా అలాగే స్పోర్ట్స్ మినిస్టర్ అయితే కానీ, రవినాయుడు అన్న గారు కానీ అయితేనే వాళ్ళందరూ కూడా సహాయ సహకారాలన్నీ కూడా ఉంటాయని తెలియజేసుకుంటా ఉన్నాను. ప్రపంచ రక్తదాన దినోత్సవం పురస్కరించుకుని జంగారెడ్డిగూడెం పట్టణంలోని చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో శనివారం ఉచిత రక్తదాన శిబిరం నిర్వహించారు. ఏలూరు గుడ్ సమరిటీన్ క్యాన్సర్ ఆసుపత్రి సహకారంతో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో షాపింగ్ మాల్ మేనేజర్ బ్రహ్మానందంతో పాటుగా సిబ్బంది రక్తదానం చేశారు.
అనంతరం ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించి వైద్య పరీక్షలు జరిపారు. అవసరమైన వారికి ఉచితంగా మందులు అందించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి పీఆర్ఓ వినీల్ మాట్లాడారు. గత 3 సంవత్సరాలుగా ప్రపంచ రక్తదాన దినోత్సవం పురస్కరించుకుని జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో ఉచిత రక్తదాన శిబిరం, వైద్య శిబిరం నిర్వహిస్తున్నామన్నారు. దీనికి సహకరిస్తున్న షాపింగ్ మాల్ యాజమాన్యానికి, సిబ్బందికి కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ చంద్ర తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా మన జంగారెడ్డిగూడలోని చంద్ర షాపింగ్ మాల్ వారు రక్తదానం నిర్వహించి మరియు ఉచిత మెడికల్ క్యాంపు మా గుడ్ సమటన్ క్యాన్సర్ హాస్పిటల్ తరఫున చేసి ఉన్నామండి. ఇలాగ గత 3 సంవత్సరాలుగా చేస్తున్నాము. దీనికి నాకు సహకరించిన మేనేజర్ గారికి, చంద్రబాబు యాజమాన్యం వారికి మా హాస్పిటల్ తరఫున, మా హాస్పిటల్ యాజమాన్యం తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామండి. ఈ శిబిరం నందు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసి మరియు ప్రతి వారికి కూడా ఉచితంగా మందులు పంపిణీ చేసి ఉన్నామండి. ఏరువాక పౌర్ణమిని పురస్కరించుకునే జంగారెడ్డిగూడెం పట్టణంలోని ముత్యాలమ్మ అమ్మవారి ఆలయంలో అమ్మవారికి జలాభిషేకం కార్యక్రమం అత్యంత భక్తి శ్రద్ధలతో జరిపారు. ఆలయ నిర్మాణకర్త భవిరిశెట్టి మురళీకృష్ణ, పద్మకుమారి దంపతుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 108 కలశాలతో సప్తనది జలాలను తీసుకువచ్చి అమ్మవారికి అభిషేకం చేశారు. ఈ సందర్భంగా శ్రీ బాల త్రిపుర సుందరి పీఠం ప్రతినిధి ఇమ్మాని శశికుమార్ శర్మ మాట్లాడారు. సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని ఆకాంక్షిస్తూ ప్రతి ఏటా ముత్యాలమ్మ అమ్మవారికి జలాభిషేకం జరుపుతున్నామన్నారు. దీనిలో భాగంగానే ఈ సంవత్సరం కూడా సప్తనది జలాలతో అమ్మవారికి జలాభిషేకం జరిపామన్నారు. అమ్మవారిని ప్రతి ఒక్కరూ సభక్తి పూర్వకంగా ప్రార్థించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు బాదంపూడి వెంకట సీతారామ శర్మతో పాటుగా రంగజ్యోతి, నాగేశ్వరరావు, నాగమణి తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో నూతన మున్సిపల్ కార్యాలయం పక్కన వేయించేస్తున్నటువంటి శ్రీ 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 ముత్యాలమ్మ అమ్మవారి దివ్య సన్నిధిలో పవిత్ర ఏరువాక పౌర్ణమి అని అంటాం. రైతులందరూ కూడా సువృష్టి, కాస్త వర్షాలు పడి మళ్ళీ వ్యవసాయ పనులు ఆరంభించేటువంటి సమయం. ఈ సమయంలోనే ఈ మెట్ట ప్రాంతం అంతా కూడా రైతు రంగం మీద ఆధారపడినటువంటి ప్రాంతం ఇది. ఈ ప్రాంతంలో చక్కగా ఈ సంవత్సరం వర్షాలు కురవాలి, అందరూ కూడా సుభిక్షంగా ఆనందంగా ఉండాలి అనే ఉద్దేశంతో శ్రీ 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 ముత్యాలమ్మ అమ్మవారికి ప్రతి సంవత్సరం చేసే విధంగానే సప్తనదీ జలాలతోటి జలాభిషేకం చేస్తూ అమ్మవారిని ప్రార్థిస్తున్నారు. అమ్మవారికి ఏ పని చేసినా లోక కళ్యాణార్థం చేసే పని ఖచ్చితంగా అది ఫలిస్తుంది అని శాస్త్రం చెబుతోంది. మరి భవిరిశెట్టి మురళీకృష్ణ, పద్మకుమారి దంపతుల ఆధ్వర్యంలో ఈరోజు విశేషంగా 108 బిందెలతోటి అమ్మవారికి విశేషంగా ఈ జలాభిషేక కార్యక్రమాన్ని మనం నిర్వహించుకోవడం జరిగింది. అమ్మవారి అనుగ్రహంతో ఈ సంవత్సరం, రాబోయేటువంటి ఈ సంవత్సరం వ్యవసాయ పరంగా కానివ్వండి, వ్యాపార పరంగా కానివ్వండి, పట్టణం సర్వతోముఖాభివృద్ధి చెంది సర్వజనులు ఆనందంగా సుభిక్షంగా చక్కటి ఆనందోత్సాహాలతో జీవితం గడపాలని, వారు చేసేటువంటి వృత్తి, వ్యాపార, వాణిజ్య, వ్యవసాయ, ఉద్యోగాది రంగాల్లో దినదిన ప్రవర్ధమానం చెందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రతి ఒక్కరూ రక్తదానం చేయడం ఒక అలవాటుగా మార్చుకోవాలని జంగారెడ్డిగూడెం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బేబీ కమల సూచించారు. ప్రపంచ రక్తదాన దినోత్సవం పురస్కరించుకుని జంగారెడ్డిగూడెం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి వద్ద రక్తదాన అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సూపరింటెండెంట్ డాక్టర్ బేబీ కమల మాట్లాడారు. అన్నదానాల కన్నా రక్తదానం గొప్పదన్నారు. కావున ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని కోరారు. అనంతరం ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు మాట్లాడారు. ఆసుపత్రిలోని బ్లడ్ బ్యాంక్ సదుపాయాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అభివృద్ధి కమిటీ సభ్యులు కంచర్ల గణేష్ నాయుడు, శ్రీను, దెందుకూరు రాజీ, కోటగిరి ప్రమిళ్లతో పాటుగా ఆసుపత్రి సిబ్బంది, పలు స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
తారీఖు ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ బ్లడ్ డోనర్స్ డే అంటే రక్తదాతల దినోత్సవంగా జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా మన గంగారెడ్డిగూడెం గవర్నమెంట్ హాస్పిటల్ హాస్పిటల్ కూడా రక్తదాతల దినోత్సవాన్ని మనం జరుపుకుంటాము. ఈ సందర్భంగా అనేక సార్లు రక్తదానం చేసిన డోనర్స్కి వాళ్ళని అభినందించి వాళ్ళని సన్మానించడం జరుగుతుంది. ఈ రక్తదాతల దినోత్సవం సందర్భంగా మేము ఈరోజు ర్యాలీ తీయడం కూడా జరిగింది. రక్తదానం చేయటం అనేది మానవతా హృదయంతో ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్న వాళ్ళకి బ్లడ్ ఎంత అవసరమో మేము ప్రాక్టికల్గా రోజు చూస్తూ ఉంటాము. రక్తదానం చేయటం అనేది ప్రాణం దానం చేయటమే. అంటే యాక్సిడెంట్ సమయాల్లో కానీ కాన్పు సమయంలో కానీ బ్లడ్ లాస్ అయ్యి ప్రాణాపాయ స్థితిలోకి ఉన్నటువంటి పేషెంట్స్ని రక్షించడానికి మనం ఎన్ని మందులు ఇచ్చినా ఆ సమయంలో రక్షించలేము. బ్లడ్ ఒక్కటే వాళ్ళ ప్రాణాలను కాపాడుతుంది. ప్రతి సంవత్సరం జూన్ 14వ తేదీ ప్రపంచ రక్తదాన దినోత్సవం జరుపుకుంటున్నాం. రక్తదానం చేయండి, ప్రాణదాతలు కండి. మనం వేల కోట్ల రూపాయలు లేకపోతే ఆస్తులు మణిమాణిక్యాలు దానం చేయలేకపోవచ్చు, కానీ మనసున్న ప్రతి మంచి మనిషి కూడా రక్తదానం అనేది చేయొచ్చు. ప్రతి 3 నెలలకు ఒకసారి 18 సంవత్సరాలు దాటి 40 సంవత్సరాల లోపున్న ప్రతి వ్యక్తి కూడా రక్తదానం చేయొచ్చు. ఇంకొకరి ప్రాణాలను కాపాడచ్చు. జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆసుపత్రి నందు మన బ్లడ్ బ్యాంక్ అనేది 24 గంటలు అందుబాటులో ఉంటుంది. ఇక్కడ బ్లడ్ అవైలబిలిటీని కూడా మనం ఒక యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. కాబట్టి స్పెషల్ డేస్ కానీ ఒకేషన్స్ కానీ మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు ఇక్కడ బ్లడ్ డోనర్గా రిజిస్టర్ చేసుకోండి. మేమే కాల్ చేస్తాం అవసరమైనప్పుడు. వీళ్ళందరికీ కూడా మేము ప్రత్యేకంగా వాళ్ళకి సర్టిఫికేషన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామంలోని శ్రీమతి ఆంజనేయ స్వామి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతి శనివారం ఆలయంలో అభిషేక సేవ జరుపుతారు. దీనిలో భాగంగానే ఈ వారం కూడా ఆలయ ముఖ మండపంపై స్వామివారి ఉత్సవ మూర్తులను ఉంచి పంచామృతాలతో అభిషేకం జరిపారు. ఈ అభిషేకాలను తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకున్నారు. అభిషేకాన్ని తిలకించిన అనంతరం స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రతినిధులు మాట్లాడారు. మధ్య ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రతి మంగళవారం, శనివారం ప్రత్యేక పూజలు జరుగుతున్నాయన్నారు. దీనిలో భాగంగానే ఈ వారం కూడా ప్రత్యేక అభిషేకాలు నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణ అధికారిని ఆర్వి చందన, పర్యవేక్షకులు జవాది కృష్ణ, కూరకంటి రంగారావు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడొక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్ జంగారెడ్డిగూడెం గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, సాలుకు వడ్డీ రేట్లు 6% వడ్డీ 30 రోజుల నుండి 179 రోజుల వరకు, 9% వడ్డీ 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు, 10% వడ్డీ 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు, 11% వడ్డీ 3 సంవత్సరాల పైన, 12% వడ్డీ 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు, 12% వడ్డీ 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ, 9% వడ్డీ 3 సంవత్సరాల పైన, 12% 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. విద్యా వికాస్ 25 years of excellence.
క్వాలిటీ ఎడ్యుకేషన్ తో పాటు ఎక్స్ట్రా కరికులర్ సోషల్ యాక్టివిటీస్ ను కలిపి బోధించే ఏకైక విద్యా సంస్థ. ఇక్కడ ప్రతి విద్యార్థి ఇండిపెండెంట్ గా డెసిషన్ మేకింగ్ స్కిల్స్ తో వాళ్ల భవిష్యత్తును వాళ్లే నిర్ణయించుకునేలా తయారు చేయబడతారు. వెల్ ఎక్స్పీరియన్స్డ్ లెక్చరర్స్, ఏసీ డిజిటల్ క్లాస్ రూమ్స్ విత్ బిల్ట్-ఇన్ ప్లే జోన్స్, సెక్యూర్డ్ అట్మాస్ఫియర్, 24/7 CCTV సర్వైలెన్స్, న్యూట్రిషన్ మరియు ఆర్గానిక్ ఫుడ్, మినరల్ వాటర్, హాట్ వాటర్ తో కూడిన హాస్టల్స్. గత 20 సంవత్సరాలుగా 10th ఇంటర్మీడియట్ లో స్టేట్ టాప్ రిజల్ట్స్ మరియు ఆల్ ఇండియా IIT, JEE మెయిన్స్, ఎంసెట్ లలో స్టేట్ వైడ్ బెస్ట్ రిజల్ట్స్. ఈ అకాడమిక్ ఇయర్ లో నేషనల్ అండ్ స్టేట్ ఒలింపియాడ్స్ లో 240కి పైగా విద్యార్థులకు ర్యాంకులు. కంప్యూటర్ ల్యాబ్స్, లాంగ్వేజ్ ల్యాబ్స్, సైన్స్ ల్యాబ్స్, లైబ్రరీ, ఫీల్డ్ ట్రిప్స్, సెమినార్ హాల్స్, ఇండోర్ మరియు అవుట్డోర్ గేమ్స్ అన్ని ఒకే చోట. అది విద్యా వికాస్. విద్యా వికాస్ విద్యా సంస్థలు, కిడ్స్ క్యాంప్, హై స్కూల్, జూనియర్ కాలేజ్, జంగారెడ్డిగూడెం, గాజువాక. 2024-25 విద్యా సంవత్సరంలో 10వ తరగతి పరీక్షా ఫలితాలలో కిడ్స్ విద్యార్థుల ప్రభంజనం. ఎస్కే ఒమీనా 600కు 593, ప్రియాంక సాయిలక్ష్మి 600కు 590, ధనుశ్రీ 600కు 584, కె గ్రీష్మ 600కు 580. పరీక్షకు హాజరైన విద్యార్థులు 40 మంది. 100% ఉత్తీర్ణత. 550కి పైగా మార్కులు వచ్చిన వారు 16 మంది. 500కు పైగా మార్కులు సాధించిన విద్యార్థులు 28 మంది. నర్సరీ టు 10th క్లాస్ అడ్మిషన్లు జరుగుతున్నవి. ప్రిన్సిపాల్ కోరా రేవతిరాణి, కిడ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్, ఏలూరు రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225370 and 9441796460. తిరిగి మరల వార్తల్లోకి స్వాగతం. బాధిత మహిళల సహాయం కోసం ఏర్పాటు చేసిన వన్ స్టాప్ సెంటర్కు సహాయం కోసం వచ్చిన మహిళలకు మెరుగైన సహాయం అందించాలని అధికారులను జిల్లా కలెక్టర్ కె వెట్టిసెల్వి ఆదేశించారు. ఏలూరు కలెక్టరేట్లోని గౌతమి సమావేశపు హాల్లో వన్ స్టాప్ సెంటర్ ద్వారా మహిళలు బాలలకు అందుతున్న సహాయ కార్యక్రమాలపై అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్టిసెల్వి మాట్లాడుతూ గృహ హింస, అత్యాచారాలు, లైంగిక వేధింపులు, బాల్య వివాహాలు తదితర బాధిత మహిళలకు ఆశ్రయం కల్పించి వారి సమస్య పరిష్కారం అయ్యేంత వరకు సహాయం అందించడం వన్ స్టాప్ సెంటర్ సిబ్బంది బాధ్యత అన్నారు. బాధిత మహిళలు, పిల్లలకు వారి సమస్యల్ని గుర్తించి కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ ఇవ్వడం, అవసరమైతే FIR నమోదు చేసి వారికి సత్వర న్యాయం అందించే దిశగా వన్ స్టాప్ సెంటర్ సిబ్బంది కృషి చేయాలన్నారు. అదేవిధంగా బాధిత మహిళలు వారి కాళ్లపై వారు నిలబడే విధంగా స్వయం ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు. ఈ సమావేశంలో అదనపు SP నక్కా సూర్యచంద్రరావు, ICDS PD శారదా, DRDA PD విజయరాజు, వన్ స్టాప్ సెంటర్ అడ్మినిస్ట్రేటర్ CH నిర్మల తదితరులు పాల్గొన్నారు. అడ్వాన్స్ లో ఓల్డ్ ఏజ్ లేడీస్ ఎవరైనా వస్తే ఒక 1 or 2 days ఉంచుకోవడానికి కూడా we don't have any space. We don't have any NGOs also. అన్ని మీరు అక్కడికి హోమ్ జంక్షన్ కి కదా 15 years దాటితేనే మీరు అర్బన్ జంక్షన్ కి పంపిస్తున్నారు. We need a home. We need a destitute home. So సక్సెస్ సదన్ ప్రపోజల్స్ ఓకే NGOs తో సహా గవర్నమెంట్ అది కూడా ఏమైనా చేయవచ్చు. నెక్స్ట్ 1 week లో తెలుస్తుంది. ఏమైనా మనీ మొబిలైజ్ చేయగలమంటే యూ షుడ్ ఆల్సో రీచ్ అవుట్ టు CSR. సో మీరందరూ పాత వాళ్ళే కదా డిపార్ట్మెంట్ లో, ఎవరైనా CSR ఫండింగ్ అడగండి. చిన్న చిన్న రిపేర్లు చేసుకుని ఏమైనా నడపచ్చా, లేదు మనమే ఓనప్ చేసుకుంటామా. I will also try. I want department also to try and bring me some amount so that we can repair and run that Pranganam center. మనకు PGRS చాలా సాడ్ స్టోరీస్ వస్తున్నాయి. వాళ్ళందరూ ఇంటికి పంపించలేము till this issue settled అంటే we should keep them somewhere. కానీ ప్రాపర్ అన్ని వెరిఫై చేసుకుని పంపిస్తే పర్మనెంట్ బిల్డింగ్ ఇష్యూ అవుతుంది. మనకి బడ్జెట్ వచ్చినప్పటికీ మీకు అవుతుంది. ముందని నేను రీసెర్చ్ చేశాను. ప్రజల సమస్యలో ఉన్నప్పుడు సేవ చేయడంలో లయన్స్ క్లబ్ సభ్యులు ముందుంటారని ఆ క్లబ్ పాస్ట్ మల్టిపుల్ కౌన్సిల్ చైర్పర్సన్, శాసనమండలి సభ్యులు వంక రవీంద్రనాథ్ తెలిపారు. ఏలూరు లయన్స్ క్లబ్ ఆడిటోరియంలో శనివారం స్థానిక సెంట్రల్ లయన్స్ క్లబ్ 2025-2026 సంవత్సరానికి సంబంధించిన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రపంచంలో ఏర్పడే రుగ్మతల్ని ముందుగానే గుర్తించి లయన్స్ క్లబ్ తగు విధంగా సేవలందిస్తోందని తెలిపారు. ప్రపంచంలో స్వచ్ఛంద సంస్థలు ముఖ్యమైనదిగా సేవలందిస్తోందన్నారు. అలాగే లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో షుగర్, కళ్లకు సంబంధించి క్యాన్సర్ వంటి వివిధ రకాల వ్యాధులపై మెడికల్ క్యాంపులు నిర్వహించామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న ఇన్స్టాలేషన్ అధికారి లయన్ వంక రాజకుమార్ మాట్లాడారు. ప్రపంచ దేశాల్లో ప్రతి 2 నిమిషాలకు ఒక సేవ చొప్పున లయన్స్ క్లబ్ అందిస్తుందని వివరించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు వివి నాగలక్ష్మి, పి గోపాలకృష్ణ, CH అవినాష్ రాజు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి
కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి నాయకులకు జరుగుతుంది. ఇప్పుడు అనుకుంటారు గవర్నమెంట్ అన్ని చేసేస్తుంది కదా, ఇక మనకి ఎక్కడో తీసుకుంటారు. ఖచ్చితంగా మనకు ఉంటుంది. మనకు ఉండే పాత్ర ఏంటంటే కమ్యూనిటీలో మనం ఇన్ఫ్లుయెన్స్ చేయాలి. ఏవైతే రుగ్మతలు ఉన్నాయో ఆ రుగ్మతలు అడ్రస్ చేయాలి. రుగ్మతలు అడ్రస్ చేసుకుంటే సంఘానికి కొంచెం ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ సంవత్సరం యోగా. మరి ఒక నరేంద్ర మోడీ గారు యోగా మీద బాగా పబ్లిసిటీ చేపట్టి యోగా మీద గతంలో చేసిన వాళ్ళు చేయని వాళ్ళు కూడా ఇప్పుడు మనం చేస్తున్నారు. అంటే ఒక మంచి పనిని మనం 10 సార్లు చెబితే ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. నేను కూడా ఈ మధ్య యోగా చేస్తున్నాను, ఈ యొక్క వార్తలు విని చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి. అలాగే మన లైఫ్స్ చాలా దీర్ఘంగా ఆలోచిస్తుంది ముందుగానే. అంటే ప్రపంచం ఒక 50 సంవత్సరాలు ముందు వెళ్తుంటే ఎటువంటి సమస్యలు వస్తాయి, ఆ సమస్యలు ఏ విధంగా మనం ఫేస్ చేయాలి అనేది లైఫ్ ఆర్గనైజేషన్ ఆలోచిస్తుంది. అంటే లైఫ్ ఆర్గనైజేషన్ ఏమి గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కాదు, ప్రైవేట్ ఆర్గనైజేషన్ అయినా అది బాధ్యత పెట్టుకుంటుంది. ఈ ఆహార సమస్య ఏ విధంగా ఉంది, ఎన్ని రోజులు ఉంది, చిల్డ్రన్ హెల్త్ ఎలాగ ఉంది, డిసీజెస్ ఎలాగ ఉన్నాయి, డయాబెటీస్ ఎలాగ ఉంది, కిడ్నీ లివర్స్ ఎలాగ ఉన్నాయి, ఇవన్నీ ముందుగా ఫోర్కాస్ట్ చేసి దాని మీద అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మన తప్పనిసరిగా చేసేది అవేర్నెస్ ప్రోగ్రామ్. ఈ అవేర్నెస్ చేయడం మూలంగా ఆ వ్యాధి రాకుండా చూసుకుంటారు. మరి మనం పెట్టారంటే అంటే ఒక ధనవంతుడు ఒక ప్రైవేటు ఒక పేదవాడిని దత్తత చేసుకోవాలి ఈ కాన్సెప్ట్ పెట్టారంటే అది కూడా లైఫ్ ఇంట్రెస్ట్ ప్రోగ్రామ్. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతాన్ని శనివారం కేంద్ర జలసంఘం బృందం సందర్శించింది. జలసంఘం సభ్యుడు యోగేష్ పైథాంకర్, చీఫ్ ఇంజనీర్ హెచ్ఎస్ సేనగర్, పోలవరం ప్రాజెక్టు అథారిటీ చీఫ్ ఇంజనీర్ రమేష్ కుమార్లతో కూడిన బృందం ప్రాజెక్టును సందర్శించింది. ఈ మేరకు ప్రాజెక్టులో జరుగుతున్న డయాఫ్రమ్ వాల్, బాట్రస్ డ్యామ్, గ్యాప్ 1 పనులు, ఎగువ దిగువ కాపర్ డ్యామ్, స్పిల్ వేలను బృందం పరిశీలించింది. బాట్రస్ డ్యామ్, డయాఫ్రమ్ వాల్ నిర్మాణ తీరు గురించి జలవనరుల శాఖ అధికారులు కిరణ బృందానికి వివరించారు. నిర్దేశిత లక్ష్యం మేరకు ప్రాజెక్టు పనులు వేగవంతంగా జరిగేలా చూడాలని అధికారులను వారు కోరారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనులు చేస్తున్నాయని జలవనరుల శాఖ అధికారులు వివరించారు. బృందం వెంట పోలవరం ఈఎన్సీ కె నరసింహమూర్తి, ఈఈలు డి శ్రీనివాస్, కె బాలకృష్ణ, డిఈలు అనిల్ కుమార్, శ్రీరామ్ పాటిల్, మల్లికార్జున్, ఏఈలు అనిల్ కుమార్, పద్మకుమార్, సురేష్, అరుణ్, కుమారస్వామి, పోలవరం ప్రాజెక్టు ఎంఈఐఎల్ జిఎం గంగాధర్, డీజీఎం మురళి, పొమ్మి, గుజరాత్లోని అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదంలో వందలాది మంది ప్రయాణికులు మరణించడం తమను ఎంతగానో కలిచివేసిందని జంగారెడ్డిగూడెం కిరాణా వర్తక సంఘ అధ్యక్షులు ఉప్పల గంగాధర్రావు తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో కిరాణా వర్తక సంఘం ఆధ్వర్యంలో విమాన ప్రమాద మృతుల కుటుంబాలకు సంఘ సభ్యులు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా ఉప్పల గంగాధర్రావు మాట్లాడారు. విమానం టేకాఫ్ అయిన 2 నిమిషాల్లో ఈ ప్రమాదం జరగడం, దాదాపుగా విమానంలో ప్రయాణిస్తున్న అందరూ మరణించడం తమను ఎంతగానో కలిచివేసిందన్నారు. హాస్టల్లో ఉన్న మెడికో విద్యార్థులు కూడా కొంతమంది దుర్మరణం చెందడం చాలా బాధాకరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘ ప్రధాన కార్యదర్శి కొల్లెపర ఆనంద్, సభ్యులు జూలూరి సతీష్, వాసవి సాయి, నగేష్, నాగశ్రీ వసంతకుమార్, ప్రగల్లపాటి కాశీ, హేమంత్, పాండు, పుష్కర్, ఏలూరి నాగేశ్వరరావు, సతీష్, విజయ్, మహంకాళి శ్రీనివాసరావు, రంగా, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
అంగన్వాడీలకు అన్ని సంక్షేమ పథకాలు అమలు జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఐఎఫ్టీయూ జిల్లా అధ్యక్షులు కేవీ రమణ డిమాండ్ చేశారు. బుట్టాయిగూడెం తహసీల్దార్ కార్యాలయం వద్ద సిఐటియు ఐఎఫ్టీయూల ఆధ్వర్యంలో అంగన్వాడీలు శనివారం ధర్నా నిర్వహించారు. అనంతరం అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రమణ మాట్లాడారు. అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా చెబుతూ సంక్షేమ పథకాలను అందించకపోవడం విచారకరమన్నారు. 42 రోజుల పాటు సమ్మె జరిపినప్పుడు ప్రతిపక్షంలో ఉన్న కూటమి పార్టీలు తమ అధికారంలోకి వస్తే అంగన్వాడీలకు ప్రభుత్వ పథకాలు అమలు జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారన్నారు. ఇచ్చిన హామీ మేరకు తక్షణమే అంగన్వాడీలకు ప్రభుత్వ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టి రామలక్ష్మి, కె పుష్ప, బి భూదేవి, ఎం సుధారాణి, పూజాత, ఎం వెంకయ్యమ్మ తదితరులు పాల్గొన్నారు. ఏంటంటే అంగన్వాడీలు చాలా తక్కువ వేతనాలతో పనిచేస్తున్నారు. వారికి ప్రభుత్వాలు పెట్టేటప్పుడు మీరు దూడలు మీరు తెల్లరు పక్కన ఉన్నారు, కానీ పని చేపించేటప్పుడు మీరు ఎద్దులు గట్టిగా పనిచేయాలని చెప్పి చాలా బండ చాకరీలు అంగన్వాడీలతో చేపిస్తున్నారు. ఈరోజు ప్రభుత్వం విడుదల చేసింది అమ్మఒడి పథకం. ఒక్కొక్క కుర్రవాడికి 15,000, 13,000 వేస్తున్నామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు నన్ను ప్రకటించారు. కానీ చాలా తక్కువ వేతనాలతో పనిచేస్తున్నటువంటి అంగన్వాడీలకి వారికి ఈరోజు వాళ్ళ పిల్లలకు కానీ అమ్మఒడి పథకం లేదని చెప్పి ఈరోజు గవర్నమెంట్ తిరస్కరించింది. ఇది దుర్మార్గమైన చర్య. గతంలో ప్రభుత్వం కూడా అంగన్వాడీలు సిఐటి, ఏఐటీసీ, ఐఎఫ్టీ నాయకత్వంలో సమ్మె చేసినప్పుడు హామీ ఇచ్చారు. అంగన్వాడీలకి అన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పి వారు హామీ ఇచ్చారు. కానీ హామీకి భిన్నంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని ధిక్కరించి ఈరోజు అంగన్వాడీలకి అన్యాయం చేస్తున్నారు. వారి రేషన్ కార్డులు కూడా ఎత్తివేస్తామని చెప్పి ఈరోజు బెదిరిస్తున్నారు. ఇది దుర్మార్గమైన చర్య. ఇలా చేస్తే కనుక రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున మరో అంగన్వాడీ ఉద్యమం జరుగుతుందని హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి అంగన్వాడీలకి ఈ అమ్మఒడి పథకం డబ్బులు నిధులు వేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పథకం అమలు చేయడం పట్ల సర్వత్రా హర్షం. జంగారెడ్డిగూడెంలో పాలాభిషేకంతో కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేసిన చిన్నారుల తల్లిదండ్రులు. గిరిజనుల ప్రతిభ జాతీయ స్థాయికి తెలియజేసేందుకు కృషి చేస్తాం. షాప్ సభ్యురాలు కొవ్వాసు జగదీశ్వరి వెల్లడి. ప్రపంచ రక్తదాన దినోత్సవం పురస్కరించుకుని జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ లో రక్తదాన శిబిరం నిర్వహణ. ఉత్సాహంగా రక్తదానం చేసిన సిబ్బంది. అత్యంత భక్తి శ్రద్ధలతో జంగారెడ్డిగూడెం ముత్యాలమ్మకు జలాభిషేకం. 108 కలశాల సప్తనది జలాలతో అమ్మవారికి జలాభిషేకం చేసిన భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.